హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ స్టార్ టీవీ. నేను మీ విజ్జు. సమ్మర్ వచ్చేసింది కదా అని చల్లగా ఉంటుంది అని మనం సోడాలు తాగుదాం, లేకపోతే మజ్జిగ తాగుదాం అనుకుంటాం. అవి కూడా ఈ రోజుల్లో కల్తీ అని గుర్తుపెట్టుకోండి. ఏవైతే నిమ్మకాయతో సోడా చేసామని అంటారో అవన్నీ కూడా కల్తీ అని ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అయితే ఇప్పుడైతే విజయనగరంలో అయితే సోదాలు అయితే నిర్వహిస్తూ ఉంది. ఈ సోడాలన్నీ కూడా నిమ్మ ఉప్పుతో చేశారని, వాటి వల్ల చాలా అనారోగ్య పాలవుతారని అయితే వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అసలు ఈ సోడాల కంపెనీ ఏ విధంగా ఉందో మీరైతే విజువల్స్లో చూడండి, నేను చూపిస్తాను. అలాగే ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎస్పీ ఈశ్వరి గారు అయితే ఉన్నారు, వాళ్ళ మాటలో అయితే తెలుసుకుందాం రండి. యాక్చువల్లీ ఈరోజు మా కమిషనర్ ఫుడ్ సేఫ్టీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ విజయనగరం టౌన్లో ఉన్న మొత్తం సోడాలు, ఏవైతే సోడాలని వాటిని నిమ్మరసంతో కాకుండా సిట్రిక్ యాసిడ్తో యూజ్ చేసేవి, నిమ్మ ఉప్పుతో చేసేవైతే సోడాలు ఉన్నాయో ఆ సోడాలు, బాదం మిల్క్లు, లోకల్ మేడ్గా ఇవన్నీ, ఈ కలర్ సోడాస్ ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసి రా మెటీరియల్స్ ఏంటి, వాటర్ ఏంటి, ఏం యూజ్ చేస్తున్నారు, అట్లాగే ఎటువంటి కెమికల్స్ వాడుతున్నారో అవన్నీ చూసి శాంపిల్ తీసుకొని మొత్తం ఈ రోజంతా కూడా ఏంటంటే ఇవాళ రేపు కూడా శాంపిల్స్ తీసుకొని మొత్తం కలెక్ట్ చేసి ల్యాబొరేటరీ పంపిస్తాము. ఫైండింగ్స్ అనేవి మేము రిపోర్ట్ చేస్తాము కమిషనర్ గారికి. మనం నిమ్మకాయతో న్యాచురల్గా చేసుకునే సోడాలు అయితే ఓకే, బట్ వీటిలో ఏంటంటే నిమ్మ ఉప్పు అనేది కలిపి, సిట్రిక్ యాసిడ్ కలిపి అది సోడాగా తయారు చేస్తున్నారు. ఇవి తాగడం వలన ప్రజలకు ఏంటంటే చాలా అన్హైజీనిక్ అనమాట. హెల్త్ హజార్డ్స్ కూడా వస్తాయి. ఏంటంటే గ్యాస్ట్రిక్, క్యాన్సర్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటివి తాగకుండా నిమ్మకాయతో చేసిన సోడాలనే ప్రజలందరూ కూడా తీసుకోవాలి. అలాగే ఈ వెండర్స్ని కూడా సూచిస్తున్నాము, మీరు ఓన్లీ నిమ్మకాయని వాడే సోడాలు తయారు చేయమని కూడా. అలాగే వాటర్ కూడాను ఆర్ఓ వాటర్ని యూజ్ చేయమని చెప్తున్నాం అందరు కూడా. 18/5/2026 నారాయణ శెట్టి అనే వాటర్ సోడా కంపెనీకి రావడం జరిగింది. ఎటువంటి హైజీనిక్ కండిషన్స్ లేకుండా చూడు ఇవన్నీ ఎట్లా పెట్టుకోవడం సరే. ఈ మిషన్లో చెడిపోయి ఎన్నో సంవత్సరాలు అయిందో తెలియదు. ఈ మిషన్తో చేసేది అవును సార్. దీని తర్వాత ఈ నీళ్లు అనేది ఏ నీళ్లు వాడుతుంటావు నువ్వు? పొలం నీళ్ళు, మున్సిపల్ ట్యాప్ సార్. మున్సిపల్ ట్యాప్ మున్సిపల్ వాటర్ దీన్ని ఉపయోగిస్తున్నారంట. వాటర్ ఎక్కడుంది? ఈ వాటర్ చూడు, ఇందులో పట్టేటువంటి వాటర్ చూడు ఇందులో ఎన్ని ఉన్నాయో. ఇదిగో నలకలు, పైన ఉల్లిపాయ తొక్క. దీని తర్వాత అక్కడే లేదు సార్, వాటర్ లేదు సార్. అది వాటర్ లేదు సార్. వాటర్ సాంపుల్ పెట్టేస్తారు. ఇటువంటి హైజీనిక్ కండిషన్స్ ఏమి లేకుండా స్టోర్ సార్. ఇక్కడ వాడడం సార్, ఇక్కడ వాడడం సార్. సరేలే, ఇదేంటి? నిమ్మ ఉప్పు సార్. అది నిమ్మ ఉప్పు. మామూలుగా న్యాచురల్గా నిమ్మ ఇదైతే చెయ్యవైతే ఇదే లేదు సార్. స్టోర్ సార్. ఇది ఏంది ఈ స్టోర్ డబ్బా చూడు ఎలా ఉన్నాయి. ఇది మొత్తం సార్ ఇది స్టోర్ సార్. అది అదే వాడడం సార్. అది ఏంది? అదే వాడడం సార్. అది స్టోర్ సార్. ఈ విధంగా ఉంది. ఇటువంటి హైజీనిక్ ఎటువంటి కండిషన్స్ లేకుండా ఇవన్నీ పక్కన పెడితే ఈ నిమ్మ సోడాలో వాడేటువంటి వాటరు పరమదరిద్రంగా ఉన్నాయి. మన వాళ్ళు ఏంటంటే నిమ్మ ఉప్పు వేసి ఏంది ఈ నిమ్మ ఉప్పు వాడకూడదు. దీనివల్ల ఏంటంటే మెదడుకి ఉండేటువంటి ఈ సిస్టమ్ అనేది మెదడుకి దెబ్బతింటుంది. ఈ నిమ్మ ఉప్పు అనేది అసలు వాడకూడదు. మామూలుగా నిమ్మకాయలు వాడుకోవాలా, నిమ్మకాయలతో రసం చేసుకోవాలా. ఏంది కనీసం నీళ్లు కూడా మంచి నీళ్ళు లేవు. ఈ విధంగా ఉంది. దీన్ని సీజ్ చేస్తున్నాను.
చూశారు కదండి, మన విజువల్స్లో చూసినట్లయితే సోడాలు అయితే మాత్రం 25 ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే వేసి చేస్తున్నారనమాట. మరి సోడాలు అంటే మన దాహార్తిని తీర్చుతాయి అని అనుకుంటే అనారోగ్య పాలన ఖచ్చితంగా అవుతారు. కాబట్టి సోడాలు తాగేటప్పుడు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, నిమ్మకాయతో చేసిన సోడాలనే ప్రిఫరెన్స్ ఇవ్వాలని అయితే మేడం చెప్తూ ఉన్నారు. అలాగే కొన్ని ఇక్కడ మనం విజువల్స్లో చూసినట్టు కొన్ని అయితే నార్మల్ వాటర్తోనే చేస్తున్నారు, మున్సిపల్ వాటర్తో అనమాట. ఇప్పుడు ఏ అయితే మినరల్ వాటర్ ఖర్చు లేక. కాబట్టి ప్రజలందరూ కూడా అంటే అవేర్నెస్గా ఉండాలి మన ఆరోగ్యం పట్ల, ఫుడ్ మనం ఎక్కడ కొనుక్కుంటున్నాం అనే దాన్ని బట్టి. కాబట్టి ఇటువంటి కథనాలు మరిన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ఆర్ స్టార్ టీవీ, విజయలక్ష్మి.